ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా అరే గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే అరే రంగు రంగుల రైకలు తెస్తానే గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన బావ జాజిరి జాజిరి జాజిరే బోయమ్మా అరే జాజిరాటాలాడుదామే రాదమ్మా జతగాను నేను గలిసి బోయమ్మ కామునాటాలాడుదామే రాదమ్మా జాజిరే బోయమ్మ జాజిరాటాలాడుదామే రాదమ్మా జాజిరాటాలాడుదామే. పాట బాలేదు మీరు వాడేది అనేది లేదు, నిజం చెప్తున్నా. అంటే అంటే నేను లేట్ గా ఇంటర్వ్యూ చేస్తున్నా అన్ననే అని చెప్పేసి నేను బాధపడుతున్నా. సో నాకు అమ్మనైన పోతున్న లంకనోనికి ఆ పాట అంటే చాలా ఇష్టం. అది మీరు వాడిరానే నాకు తెలుసు. సో ఒక్కసారి ఆ పాట పొద్దుగాలనే ఉదయం 5 గంటలకి వేస్తారు గుళ్ళల్లో. ఈ పాట వేస్తే అసలు అద్భుతం, చాలా మంచిగా అనిపిస్తుంది. అరే నేను బాడిన పాట. అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు నేను దట్టుకోను అంజనమ్మా ఈ బాధను. అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి అమ్మ నేను సో తెలంగాణ ఉద్యమంలో పాడిన పాట ఒకటి పాడండి. అదిగదిగో తెలంగాణ సమరబేరి మేగే అన్నలార రండి దగపడ్డ తెలంగాణ దండు గదిలినాదో అక్కలార రండి అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే అన్నలార రండి. అంటే ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసిరా అన్న అంటే ఈ సింగింగ్ జర్నీలో? నాకు ఒక ఈగో ఫీలింగ్ ఉంటాయి కదా. అవును, శివ ఇట్లా వాడతాను, నేను వాడే పాట అది మంచిగా లేదు శివ, నువ్వు కరెక్ట్ వాడతలేవు. ఓకే, అది తప్పు వాడిను, ఇది తప్పు వాడిన, కరెక్ట్ వాడినా కావాలని మిస్టేక్స్ ఎంకలాడుకుంటా అది చేస్తా. రాతి బొమ్మల్లో నకొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదుటిరా తల్లురా శివో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. అంటే ఏదన్నా సాంగ్ చేతి వరకు వచ్చి జారిపోయింది ఏదైనా ఉందా? అబ్బా ఇది మిస్ అయింది నాకు అనే సాంగ్ ఏదైనా ఉందా? గింత గింత పాల సుత్తనే నన్న నారే నన్న నారే నన్న నారేనా ఫైనల్ గా సో మంచి ఊపున సాంగ్. పున్నాపు వెన్నెలా వలలో పూసి గాయంగా అమాస ఎన్నెలా వలలో ఆగి గాయంగా పున్నాపు ఎన్నెలా వలలో పూసి గాయంగా అమాస ఎన్నెలా వలలో ఆగి గాయంగా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదో సో వడ్లకొండ అనిల్ అన్న, సింగర్. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నా. సో అంటే మేము చదువుకునే టైంలో అంటే స్కూల్ టైంలో సో మీ సాంగ్స్ బాగా హల్చలన్న. అంటే నేను అప్పుడు అనుకుంటుంటే అంటే ఈ సింగర్ ఎవరు, మీ వాయిస్ చాలా బాగుంటుంది, అంటే ఈయన ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నేను ఈ ఫీల్డ్కి వచ్చినాక అనుకున్నా. ఎన్ని రోజులకు మీ పరిచయం కలుసుకోవడం ఇది జరిగింది. సో అంటే బాగా హిట్ అయిన పాటతోటి మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామన్నా. ముందుగా పాట శివ స్టూడియో ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు నా ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు మిత్రునికి శివకు ధన్యవాదాలు, వారి టీం వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట అంటే జానపదం పాట. అంతకుముందు కార్గిల్ వార్లో పాడిన, దాని తర్వాత ఫోక్ సాంగ్ ఉదుర్తి లక్ష్మణ్ గారు రాసినటువంటి పాట. గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే రంగు రంగుల రైకలు తెస్తానే అరే గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే అరే రంగు రంగుల రైకలు తెస్తానే గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా
మంజులా మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా, గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే. అరగుండీల రైక దొడిగి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే, సన్నని నడుము దానా నిన్నిడిసి బతకనే జానా, ఉంగరాల గురులు బంగారు కొచ్చు జడలు, మంజులా మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా, గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే, అరే రంగు రంగుల రైకలు తెస్తానే. పెయినిండ నగలు వెడతా, పేరైన బంగ్లా గడతా, నీ ఏలు నేను వడతా, నీ మెడలు తాలిని గడతా, కట్నాలు లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా, మంజులా మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా, గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే. అరే గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా, మంజులా మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా. సూపర్ అన్న. అసలు ఈ పాటలో ఒక ఊపు వస్తుంది, అంటే అప్పుడు మనం విన్నప్పుడు ఒక ఊపు ఉంటుండే, మళ్ళీ ఇప్పుడు అది నాకు మీరు పాడుతుంటే నాకు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. అయితే మీ ప్రయాణం ఇక్కడ సైడ్ ఎట్లొచ్చిందన్న, అంటే సింగర్గా? నేను చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు అంటే 6th 7th క్లాస్ నిజామాబాద్లో మా నాన్న ఆర్టీసీ కండక్టర్ చేసినప్పుడు అక్కడ సెయింట్ తెరెసా స్కూల్ అని చదువుకున్నా. ఇప్పుడు కాంపిటీషన్లో పాటలు పాడతాం కదా, అప్పుడు ఒకసారి పాడితే మా ఒక సార్ ఉండే, హిందీ సార్, అనిల్ నీ వాయిస్ బాగుందిరా, ఆ పాట నువ్వు పాడు అది అని చెప్పి అన్నాడు. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. అప్పుడు ఆ పాట పాడినాక బాగున్నదని చెప్పి 2nd 3rd ప్రైజ్ వచ్చింది అప్పుడు నాకు. స్కూల్లో 7th క్లాస్లో. దాని తర్వాత 8th 9th మళ్ళీ ఇక్కడ హుజురాబాద్కి వచ్చినాక ఇక్కడ కూడా స్కూల్లో పాడితే ఓసారి 2nd, ఓసారి 1st, అట్లా ఇక రాను ఫస్ట్ ప్రైజ్ వచ్చినాక అందరూ అప్రిషియేట్ చేయడం. ఇక స్కూల్ నుంచే పాడతాను. అప్పుడు సారంగపానన్న, శంకరన్న, వరంగల్ శ్రీనివాసు, వల్లంపట్ల నాగేశ్వరరావు సీనియర్ కళాకారులు, వాళ్ళు మా స్కూల్ డే చేయించడానికి వచ్చినప్పుడు వాళ్ళు పాడతా అంటే నేను కూడా వాళ్ళతో పాటు కోరస్ చేయడం. అట్లా నా వాయిస్ బాగా నచ్చి శంకరన్న, అరే తమ్మి నువ్వు వాడరా, చనిపోయింది ఇప్పుడు వరంగల్ శంకరన్న, అంటే ఫోక్ అంటేనే వాళ్ళు సారంగపానన్న, శంకరన్న, వరంగల్ సీనన్న, వాళ్ళతోనే అన్నట్టుగా. అప్పుడు స్కూల్లో పాడడం, సారంగపాన్ పాట ఫస్ట్ పాడిన. ఆ పాటతోని స్కూల్లో కూడా మంచి పేరు వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్లో NSS జాతీయ సేవా పథకం, అందులో శ్రమదానంతో పాటు పాటలు పాడడం. మా గురువు గారు మనోహర్ చారి సార్ గారని, వారు మురళీమద్ గారని మా గురువు, అంటే నాకు ఫోక్ ఎక్కువ పరిచయం చేయించింది ఆయన. ఈ సార్ ద్వారా ఆయన పరిచయం. అప్పటి నుంచి ఆయన ఎంబడి తిరుగుడు. అట్లా కొన్ని రోజులు నడవంగా ఫస్ట్ బార్డర్లో సైనికుడానికి కార్గిల్ మిత్రుడు కిషోరు, మేము నగారే బృందం అని ఒకటి పెట్టి అందులో ఆ పాట ఫస్ట్ ఆల్బమ్. దాని తర్వాత NSS గీతాలు, అతను అన్న గల్గల్ సప్పుల్లా, ఈ పాటతోనే ఇక మంచి హైప్ వచ్చింది. దాని తర్వాత ఇక అన్ని ఫోక్ సాంగ్స్. సైనికుడు ఒక్కసారి వాడండి అన్న పాట. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాను జై కిసాను మీకు సలాంలే. బార్డర్లో సైనికుడా,
భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, భారత్ కోసం నీవు బాంబువైనవా, మన దేశం కోసం మర విరంగు అయినవా, భారత్ కోసం నీవు బాంబువైనవా, మన దేశం కోసం మర విరంగు అయినవా, ఓ జవాను నీ పోరులో జయము ఉందిలే, ఓ జవాను నీ పోరులో జయము ఉందిలే, ఇకపై నా భారత్కు భయము లేదులే, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. సూపర్ అన్న. కానీ మీ వాయిస్ లా సంథింగ్ ఏదో ఉంది. థ్యాంక్ యూ. అంటే మీరు పాడుతుంటే అసలు రోమాలు ఇట్లా నిక్కబొడుచుకుంటున్నాయి, నేను నిజం చెప్తున్నా. థ్యాంక్ యూ. అసలు వేరే లెవెల్ అన్న. సో నాకు అమ్మనైన పోతున్న లంకనోనికి ఆ పాట అంటే చాలా ఇష్టం. అది మీరు పాడిరనే నాకు తెలుసు. సో ఒక్కసారి ఆ పాట. జడల రమేష్ అన్న రాసిండు. ఆ పాట కూడా నాకు ప్రతి ఏదన్నా టెంపుల్కు పోయినా లేకపోతే పొద్దుగాలనే ఉదయం 5 గంటలకే వేస్తారు గుళ్ళల్లో. ఈ పాట వేస్తే అసలు అద్భుతం, చాలా మంచిగా అనిపిస్తుంది. అరే నేను పాడిన పాట ఇంత పొద్దున్నే వింటాను, మా ఫ్రెండ్స్ అంటారు, చుట్టాలు, రిలేషన్స్, ఇలాంటి వాళ్ళు, అన్న ఈ పాట పొద్దున్నే విన్నా లేచినావా అని ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు. అసలు ఈ పాట అసలు ఏడ చూసినా ఈ పాటని ఆటోలలో ట్రాక్టర్లలో అప్పుడు బాగా అసలు బాగుండే పాట అసలు మొత్తం. అది రమేష్ అన్న ఇచ్చిండు, జడల రమేష్ అన్న. అన్నకు ఈ మీ ఛానల్ తరఫున ధన్యవాదాలు. అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు తేవడానికి, అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు తేవడానికి, రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు, నేను దట్టుకోను అంజనమ్మా ఈ బాధను, అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు తేవడానికి, ఏది ఏమైనా సావైన బతుకైనా నా రామయ్య తండ్రి కోసం, 7-14 సముద్రాలైన దాటి ఆ లంకనంత గాలించి, నా తల్లి సీతమ్మ జాడలు తెస్తానమ్మా, నా కన్న తల్లి అంజనమ్మా, నేను పోతనే తల్లి లంకలోనికి, నా తల్లి సీత జాడ దేవడానికి, రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు, నేను దట్టుకోను అంజనమ్మా ఈ బాధను, ప్రాణాలు అయినా గాని పర్వాలేదు తండ్రి, నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి, రాక్షసులెదురైనా రక్కుకుంటా పోతా, చెడగొట్టు రక్కసుల చెట్లతోనే కొడతా, దొంగరవాను నీ పత్తాలు నరికి వస్తా, సకాని లంకనంతా తుక్కు తుక్కు చేస్తా, కష్టాలెన్నెదురైనా కన్నా తల్లి సీత, ఏడా ఉన్నా గాని జడా నేను తెస్తా, నీ కళ్ళ నీళ్ళు చూడలేను రామయ్యా, నా గుండె చెరువులాయ తండ్రి రామయ్యా, అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు తేవడానికి. సూపర్ అన్న. థ్యాంక్ యూ. అంటే ఈ పాటలు ఎట్లా సెలెక్ట్ చేస్తారన్న? అంటే ఎవరన్నా ఈ పాట పాడాలి అనిల్ గారు అని చెప్పేసి మన దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఎట్లా సెలెక్ట్ చేస్తారు? అంటే మీరు సెలెక్ట్ చేసే విధానం? అప్పుడు ఇప్పుడు ఒక పాట సపోజ్ ఏదన్నా, సెల్లెలా ఓ సెల్లెలా నా తల్లిరా సిరు మల్లిరా, ఇది ఇట్లాంటి పాటలు మన వందే మాతరం సీన్ అన్నకు బాగుంటుంది. అవును, కుబుసం సినిమాలో కావచ్చు. అవును, నింగికెగసినారా నేల తారలారా, అంటే ఇట్లాంటి ఈ వాయిస్లు తగ్గట్టు కొన్ని పాటలు ఉంటాయి. అట్లా ఆ రేంజ్ కొంతమంది ఎన్నుకుంటారు. నేను పాడే పాటలు ఏంటంటే మెలోడీ, కొద్దిగా ఊపు ఉన్న పాటలు. అతను నాకు ఫస్ట్ బాడలో సైన్ కూడా సెల్లెలా ఓ సెల్లెలు అన్ని మెలోడీ, తర్వాత గల్గల్ సప్పుల అది ఊపు చైతన్యం, అంటే కొద్దిగా ఎనర్జీ లెక్క ఉంటుంది. తర్వాత ఇంకేమన్నా మెలోడీ, అమ్మ నేను పోతున్నా, ఇట్లా అంటే
ఈ సింగర్ వాడితే బాగుంటుంది, ఆ రైటరు వాళ్ళు మనం ఊహించుకొని రాసిన పాటలు కొన్ని ఉంటాయి, అట్లా నన్ను వాడించిన రైటర్లకు మీ ఛానల్ తరఫున నిజంగా ధన్యవాదాలు. చాలా మంచి పాటలు ఇచ్చారు. పేరు పేరున ప్రతి ఒక్క రచయితకు మరొక్కసారి మీ వడ్లకొండ అనిల్ కుమార్ శిరస్సు వంచి నమస్కారం మన శివ స్టూడియో తరఫున. ఎందుకంటే ఇంతకుముందు శివ అన్నట్టు ఆ పాటలు దొరుకుడు కూడా అదృష్టమే. అసలు సింగర్ కు దొరకాలంటే కూడా చాలా అదృష్టం. అది నాకు దొరికిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఇప్పుడు మీరు వాడుతుంటే ఈ పాటలు మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది, సినిమాలు రిలీజ్ చేస్తారు కదా, సో అట్లా మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. వస్తున్నాయి ఇప్పుడు కూడా కొన్ని పాటలు రిలీజ్ చేస్తారు, పాడుతురు కొత్త వాళ్ళతో పాడిస్తారు. అయితే ఇంకోటి అన్న, ఇప్పుడు పాట మీరు సెలెక్ట్ చేసిన తర్వాత అంటే ఈ పాట అంటే పోతుందో పోదో అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుందా? అంటే ఇప్పుడు గల్గల్ సప్పులది ఏమనుకున్నారు ఫస్ట్ మీరు ఆ పాట మొత్తం చూసిన తర్వాత? ఆ పాట అంటే నాకు అప్పుడు 4 ట్రాక్ అంటే లైవ్ మ్యూజిక్, కీబోర్డు, తబలా, డోలకు. ఒకవేళ తప్పు వాడితే మళ్ళీ ఫస్ట్ కంచి. అప్పుడు ఎట్లుండే అంటే కోరస్ కూడా కరెక్ట్ ఇవ్వాలి, గజ్జలు కొట్టుళ్ళు కూడా కరెక్ట్ గజ్జలు కొడితేనే ఓకే. అట్లాంటి అప్పుడు ఆ పాట నాకు రాత్రి 10:30-11 గంటలకు ఇచ్చారు. అప్పుడు అవుదు తెల్లగా లచ్చన్న సత్తర్బాయ్ స్టూడియోలో సిరిసిల్లలో. అప్పుడు ఇచ్చినప్పుడు ఫస్ట్ కొద్దిగా భయం, అంటే వస్తుందో రాదో అని. ఒకసారి 2 సార్లు వాడిన తర్వాత మంచిగా ఊపులా వాడతా అంటే ఇంకా ఎంకరేజ్మెంట్. మన ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు కూడా డప్పు, మన నవీన్, వాజిద్, నామదేవ్ అన్న, అలా రవి వీళ్ళంతా కీబోర్డ్ వర్క్ వాళ్ళంతా చేసినప్పుడు మంచి ఎంకరేజ్మెంట్. జేఎల్ నామదేవ్ గారు కూడా మంచి ఎంకరేజ్మెంట్ చేస్తారు. అంటే సింగర్ ఇట్లా పాడాలి అన్న తప్పులను కూడా చెప్తాడు. అట్లా నేను ఆయన మంచి ఊపు వస్తుంది పాట, ఇది లేస్తుంది, బాగా పాడు అని అంటే అప్పుడు ఒక 2-3 సార్లు వాడిన తర్వాత మూడోసారి ఫైనల్గా కరెక్ట్ టేకం మీద వాడితే అప్పుడు ఆ పాట తెల్లారి కూడా బాగా వచ్చింది. అంత నిద్రమబ్బలు కూడా బాగా వాడినామని అందరు అప్రిషియేట్ చేసారు. అప్పుడు క్యాసెట్, దాని తర్వాత సీడీ. అట్లా ఇక ఓటేనుకోటి అంతా మారుకుంటా. ఇప్పుడు అంతా యూట్యూబే. ఇప్పుడు క్యాసెట్ కాబట్టి లైవ్ కాబట్టి కొద్దిగా ఎక్కువ క్రమశిక్షణతో వాడాలి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు డిజిటల్ కాబట్టి అంతా తప్పు పోతే ఆ ముక్క మందం పాడితే సరిపోతుంది. అప్పుడు మాకు అట్లా లేవు, ఫస్ట్ కంచి పాడాలి. కానీ కష్టం కదా అప్పుడు అట్లా. అంటే ఇప్పుడు పల్లెలో మిస్టేక్ అయితే పల్లె మొత్తం పాడాలి. పల్లె మొత్తం ఫస్ట్ చరణంలో అయితే ఫస్ట్ చరణం, లేకుండా మళ్ళీ పల్లెవ కాడ నుంచా మొత్తం పల్లెవి కాంచి. అప్పుడు 2 ట్రాక్ ఉన్నప్పుడు పల్లెవి కాంచి, 4 ట్రాక్ వచ్చినాక 2 ట్రాక్ అంటే ఇక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాడాలి. అప్పుడు ఇది 4 ట్రాక్ అంటే 4 ట్రాక్ అంటే ఒక పల్లవి మిస్టేక్ అయిందనుకో పల్లవి వరకు మనం మళ్ళీ పాడుకోవచ్చు. చరణం మిస్టేక్ అయిందనుకో ఆ చరణం మాత్రం పాడుకోవచ్చు. 2 ట్రాక్ 4 ట్రాక్ అయిపోయింది. ఇప్పుడు డిజిటల్ ఏంది, ఎక్కడ చిన్న ముక్క అది అతకబెట్టడం అట్లా పాడచ్చు. అంటే ఏ పాట ఎక్కువ మిమ్మల్ని సతాయించింది అన్న? అంటే బాగా కష్టపడి టేకులు తీసుకొని పాడినది ఏ పాట? బాగా టేకులు తీసుకొని అంటే కొన్ని పాటలు ఉన్నాయి, అవి ఎప్పటికీ మనం పాడతా అంటే కూడా బాగా ఇబ్బంది అన్నట్టు అనిపిస్తుంది. రాతి బొమ్మల్లో ముత్తపల్లి సురేందర్ రాసిన పాట, అది కొద్దిగా ఇబ్బందిగానే పాడినా. అంటే సురేందర్ ఆయన ఏంటంటే ఇట్లే పాడాలి అంటాడు. సురేందర్ దగ్గర గుణం ఏంటంటే తను అనుకున్న రేంజ్ రావాలి పాట. అట్లా చాలా మంది రైటర్లకు ఉంటుంది. ఇంకా మళ్ళీ సురేందర్ ఇంకా ఎక్కువ అన్నట్టు, మిట్టపల్లి సురేందర్ ఈ ఖచ్చితంగా ఇట్లా పాడాలన్న అట్లా బాగా ఇబ్బంది, అంటే ఆ పాటకి ఇబ్బంది పడ్డా. అయినా మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసినాం. అట్లా ఇంకొన్ని పాటలు మెలోడీ పాటలు కావచ్చు. అట్లా ఒక్కసారి ఆ పాట అన్న రాతి బొమ్మల్లోన. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తెలిసుంటే చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను, తొలుసూరు కొడుకని ఈశ్వరా, తొలుసూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటి శంకరా, అందుకే వేషావయి
శిక్షను నా కొడుకుపై నక్సలైటని మచ్చను రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదుటిరా తల్లురా శివో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. సూపర్ అన్న. ఇంట్లో ఎట్లా సపోర్ట్ ఉంటుండన్న? అంటే మీరు సింగర్గా స్టార్ట్ చేసినప్పుడు అంటే వద్దన్నారా, లేకుంటే చదువు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరిగిందా మన ఇంట్లో? 10th వరకు ఓకే. 10th ఇంటర్మీడియట్ నాది సిఈసి. ఓకే. సిఈసి అప్పుడు ఇట్లే ప్రోగ్రామ్స్కి ఎక్కువ జన్మభూమి, అప్పుడు చంద్రబాబు నాయుడు జన్మభూమి, ఎన్ఎస్ఎస్ ఇట్లాంటి ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కొన్ని పోట్ల అప్పుడు ఒకటే సబ్జెక్ట్ పాస్ అయిన తెలుగు. ఓకే. సిఈసిలా? సిఈసిలా. ఓకే. 4 పోయినాయి. ఇక మా నాన్న ఆయన చూసి ఈ పాటలు బీటలు బంద్ చేయరా, లేకపోతే నీ జీవితం ఖరాబ్ అవుతుంది, నేను పాటలకు పంపించానని ఒక వారం 10 రోజులు బాగా స్ట్రిక్ట్ చేసిన. ఇక పోవద్దు అనుకున్నా. అప్పుడు నేను అనుకున్నా మరి నాకు ఇది పిచ్చా, ఈ పాటలంటే బాగా పిచ్చి, మనం పోవాలంటే చదవాలి. తర్వాత అప్పుడు మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంట్ రాసి అవితో పాటుగా 2nd ఇయర్ మొత్తం క్లియర్ చేసిన. ఓకే. ఒకసారి ఫస్ట్ ఇయర్ 4 సబ్జెక్టులు, 2nd ఇయర్ ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాక మా నాన్నకు కొద్దిగా హోప్ అనిపించింది. పర్లేదు, ఇక అప్పటి నుంచి వదిలిపెట్టిండు. డిగ్రీ పీజీ దాకా చదువుకున్నా. ఓకే. ఇక అప్పటి నుంచి ఇక కంటిన్యూగా వాళ్ళు కూడా ఇష్టపెట్టిరు నన్ను. ఏదైతేంది మనోడు మంచి వాయిస్ ఉన్నది, అందరూ మెచ్చుకుంటారు, ఎందుకు మనం అది చేయాలని నాన్నగారు అది చేసి. అంటే ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసిరా అన్న అంటే ఈ సింగింగ్ జర్నీలో? ఎక్కడైనా ఉండేటి. ఇప్పుడు మనం ఫస్ట్ పాడాలనుకుంటే కొంతమంది పాడతా అంటే, ఇప్పుడు సపోజ్ నేను పాడే పాట నువ్వు పాడుతున్నావు, నాకు ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది కదా. అవును. శివ ఇట్లా పాడతాను, నేను పాడే పాట అది మంచిగా లేదు శివ, నువ్వు కరెక్ట్ పాడతలేవు, ఓకే, అది తప్పు వాడినావు, ఇది తప్పు వాడినా, కరెక్ట్ వాడినా కావాలని మిస్టేక్స్ ఎంకలాడుకుంటే అది చేస్తా అంటారు. అట్లా కూడా ఇబ్బంది. ఇదే గల్గల్ సప్పుల పాట నేను మన లంబాడి భాషలో పాడినా. తర్వాత గోండు వాళ్ళు ఇదే ట్యూన్లో పాడాలని వాళ్ళ కోరిక, నేను పాడాలని. ఓకే. కానీ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ బామ్మర్ది తను పాడాలని. ఓకే. జిఎల్ నామదేవ్ గారి దగ్గర సిద్దిపేటలో రికార్డింగ్ అయినప్పుడు ఒక 2-3 గంటలు ఒక పల్లవి పాడడానికే నన్ను అంత ఇబ్బంది పెట్టింది. అప్పటికైనా ఒక చరణం పల్లవి పాడినా, ఇక నాతో కాదని సపరేక నామదేవ్ నాకు చెప్పి బయటికి వెళ్ళొచ్చిన. తర్వాత వాళ్ళే పాడుకున్నారు. అంటే ఇక మనం ఇంతకన్నా ఎంత బాడినా కూడా నీకు ఒక్కసారన్నా హ్యాపీ ఇది ఓకే, తర్వాత నెక్స్ట్ పాడుతురు ఈ లైన్ ఓకే అని చెప్పలేని పరిస్థితి. ఇక మనం ఏం చేస్తాం అంటే వాళ్ళకు కావాల్సుకున్న ఇన్పుట్ కావాలని నేను ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు రిసీవ్నెస్ చేసుకోవాలి. అంటే అక్కడ కావాల్సింది వాళ్ళకి ఇన్పుట్ కాదు, మనం వెళ్ళిపోవడం. కాబట్టి అది వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళ చుట్టమైన కాబట్టి ఇక మనం ఏమనలేకపోయినాం. అట్లా కొద్దిగా ఇగో ఫీలింగ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నేను పాడాలని ఆయన ఆలోచన ఉన్నది కాబట్టి నేను కూడా వదిలేసి వచ్చిన. మన భాష కాదు పరభాష. హిందీ పాడినా, తమిళ్ కన్నడం పాడినా, అన్ని చరిత్రలు అంటే దేవుని శ్రీశైలం మల్లన్న 4-5 భాషల్లో పాడినా. అప్పుడు చరిత్రలు బాగా అంజన్న చరిత్ర, అయ్యప్ప, ప్రతి ఒక్క దేవుని పాడినా. ఇక తిరుమల తిరుపతి ఆంధ్రాలో కూడా అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అంటే ఏదన్నా సాంగ్ చేతి వరకు వచ్చి జారిపోయింది ఏదైనా ఉందా, అబ్బా ఇది మిస్ అయింది నాకు అనే సాంగ్ ఏదైనా ఉందా? నేను గింత గింత పాల సుత్తనే నన్న నారేనా అప్పుడు బాలస్వామి సార్ అని యూనివర్సిటీ మా ఇక్కడ వరంగల్ ప్రొఫెసరు, ఆయనే దేవిశ్రీ గారితో మాట్లాడాడు. అంటే ఆయన ఉన్న కొలిక్ పరిచయాలతో మాట్లాడి చెప్పిండు ఇది ఈ పాట కోసం చెప్తే నేను ఫుల్ టైఫాయిడ్ జ్వరం ఇక్కడే ఇదే ఇప్పుడు మనం ఉన్న స్టూడియో కిందనే కూర్చున్నా. అంటే 2 రోజులు 3 రోజులు అయింది అప్పటికి. అంటే వాయిస్ లేదు, స్టెమినా కూడా లేదు. మద్రాసుకు రావాలని దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ పిఏ ఫోన్ చేసింది. సార్ ఇట్లా సో నాకు టైఫాయిడ్ ఉన్నది, వాయిస్ కూడా లేదు, సర్ది ఇట్లా ఉన్నది, ఒక్కరోజు టైం ఇవ్వగలుగుతా బాబు, తర్వాత అంటే కష్టం. తర్వాత అన్నాక మళ్ళీ నెక్స్ట్ రోజు కోసం ఏం చేసినా ఎక్కువ యాంటీ డోసు వాడినా, తక్కువ కావాలని, తొందరగా మన రికవర్ అయితే మనం వెళ్ళొచ్చని ఎక్కువ డోస్ వేసుకునేసరికి ఇంకా మొత్తం వాయిస్ పోయింది. ఇక నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి.
ఇక తర్వాత మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసినాక అదృష్టం మళ్ళీ ఊకే రాదు బ్రదర్, అట్లాంటి అవకాశం అంటే నేనేం చేయాలి సార్, నేను దీనికోసం ఈ దేవుడు మనకు అవకాశం ఇచ్చిండు, దీన్ని వినియోగించుకోలేకపోతున్నాం అన్న ఒక ఫీలింగ్ బాగా ఇక డిసప్పాయింట్ అయిపోయినా. అప్పుడు చాలా బాధపడ్డా, మరి గిట్లా పోయిందని. అయినా కూడా కొద్దిగా ఒక 4-5 రోజులు ఇంకా ఈ జ్వరానికి ఇంకా ఈ బాధ ఇంకెక్కువ అదైపోయింది. మంచి పాట అసలు వడ్డేపల్లి సీన్ అన్న వాడింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాటలు అవన్నీ పాడింది తను. అంటే మనం ఒక చిన్న అది నా హెల్త్ ప్రాబ్లం, నేను దానికి దేవుడు రాసిన అంతే కాదు అంతే అని అనుకున్నా. సో అది ఒకటే పాటనన్నా ఇంకేదన్నా అయినాయి అట్లా? అదొక్కటే పాట ఆ సినిమా కోసం. ఓకే, ఫోక్ అంటావా, మనం ఒకసారి పోకపోతే టైం పంచువాలి, అది మళ్ళీ మనం చేసుకోవచ్చు మన వాళ్ళు కాబట్టి. సినిమా ఇండస్ట్రీ వేరు, అక్కడ ఎంత డెడికేషన్తో ఉంటేనే అక్కడ మనం ఎక్కువ రాగలుగుతాం. తర్వాత మన వీడు చాలా వరస్ట్ అని ఒక సినిమా తీసిండు. ఓకే అన్న, ఆయనే ఇది గల్గల్ సప్పుల ట్యూన్లోనే ఒకటి పాటించిండు. ఓకే, అన్న పేరు గుర్తుకొస్తలే, సారీ అన్న ఏమనుకోకు. దాని తర్వాత ఇంకొకటి పెళ్లి పుస్తకం అని 2015లో రిలీజ్ అయింది, అందులో ఒకటి పాడిన. ఒకటి బిక్కు రాతోడని అందులో ఒకటి పాడిన. 3 సినిమాల దాకా పాడిన. సరే ఇప్పుడు ఒకటి ఎర్ర చీర కట్టుకొని 1 year back ఏదో వచ్చింది. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఇది మన ఫోక్ అప్పటిదే. ఫోకే. దీని సినిమా కోసము డాక్టర్ వెన్నెల రచించిన పాట. అప్పుడు సినిమా కోసం పాడినా, అది అన్ఫార్చునేట్లీ సినిమా ఆగిపోయింది. మహబూబ్ బాదు అతను రైటర్, మన డైరెక్టర్ కావాల్సుకుని పాట పెట్టించింది, కానీ సినిమా ఆగిపోయింది. అట్లా కొన్ని జరుగుతుంటాయి. ఇక ఒక్కసారి పాట పాడండి అన్న. ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. అరే నీ ఊరు పేరేంటి, నీ పేరేమిటమ్మ ఓ బామా నా సత్యభామ, నీ ముత్యాల దండ మీద కొట్టేసి చెప్పరాది ముద్దు గుమ్మ రబ్బారి బొమ్మ. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. అరే నా వంక చూసుకుంటా, అబ్బ నా వంక చూసుకుంటా, అరే నా వంక చూసుకుంటూ నడుము దిప్పుకుంటూ ఓ పిల్లో నా రసగుల్లా, నా గుండె గుల్లా చేసి వెళ్ళిపోతున్నావు యాడికమ్మా జవాని బొమ్మ. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. సూపర్ అన్న, థ్యాంక్ యూ. జాజిరి 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 జాజిరే బోయమ్మ, జాజిరి జాజిరి జాజిరే బోయమ్మ, జాజిరాటాలాడుదామే రాదమ్మ, జాజిరి జాజిరి జాజిరే బోయమ్మ, అరే జాజిరాటాలాడుదామే రాదమ్మ. జతగాను నేను గలిసి బోయమ్మ, కామునాటాలాడుదామే రాదమ్మ, జాజిరి జాజిరి జాజిరే బోయమ్మ, ఆహా జాజిరాటాలాడుదామే రాదమ్మ. జతగాను నేను గలిసి బోయమ్మ, కామునాటాలాడుదామే రాదమ్మ, జాజిరి జాజిరి జాజిరే బోయమ్మ, జాజిరాటాలాడుదామే రాదమ్మ. సూపర్ అన్న. థ్యాంక్ యూ. సో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎట్లుండే అన్న? తెలంగాణ ఉద్యమం అప్పుడు విద్యాసాగర్ రావు సార్ అని కొరుట్ల మాజీ, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే, ఆయన ఒక 3 times ఆయన ఎమ్మెల్యే. ప్రతి ఎలక్షన్ కానీ ఆయన చాలా ధూమ్ధాములు పెట్టించింది నాతో. అప్పుడు ఒక టీం అయ్యి ఆయన ఇక్కడ ఈటల రాజేందర్ అన్న హుజరాబాద్, ఇక్కడ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోయేది. ఇక అప్పుడు రాష్ట్రం అంతటా తిరిగినాం ఎక్కువగా. ఈ రాతి బొమ్మల్లో పాట, మిట్టపల్లి సురేందర్ అదిగదిగో తెలంగాణ, అప్పుడు ఉద్యమానికి నాదొక
ఒక పాట, అది సైనికుని లెక్క పనిచేసింది ఆ పాట. ఇక చాలా తిరిగేది. ఇక ఉద్యమం అంటేనే అప్పుడు గోచి గంగడేసి నేను వేయకపోయేది తక్కువ, కానీ ఎక్కువ పాటల ద్వారానే. ఈ రాతి బొమ్మల్లో పాట అందరినీ కరిగించే పాట కాబట్టి అది ఎక్కువ. మన బాలకిషన్ అన్న కూడా చాలా సందర్భాలలో తీసుకుపోయాను, మాజీ ఎమ్మెల్యే గారు. ఆయన కూడా చాలా వేదికలలో ఈ పాట పాడించేది. అంటే మీరు అనుకుంటుండేనా, అంటే మీరు ఇదంతా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, అంటే బలిదానాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, తెలంగాణ వస్తుందని అనిపిస్తుండేనా అన్నప్పుడు? అప్పుడు లేదు, అంటే వస్తుందో రాదో అన్నట్టే ఉండే. కాకపోతే ఉద్యమం మృదుతమైనప్పుడు కొంతవరకు ఇస్తారు కావచ్చు అన్న ఒక ధీమా అయితే ఉండే, కానీ వస్తుంది అన్నట్టు అయితే కరెక్ట్ లేకుండే. అంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది అయితే మనం అనుకోలే ఎప్పుడుకో వస్తుంది కావచ్చు అనుకున్నామని వచ్చింది. ఓకే. అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో అంటే ఈ అమరవీరులు అయిన దాంట్లో ఎవరన్నా టచ్లో ఉండి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా విద్యార్థులల్లో? ఎవరు లేరు. కాకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఒక సింగపూరు అక్కడ ఒక అబ్బాయి ఉండే, అంటే నాకు లైట్గా తక్కువ పరిచయం. ఆయన కూడా అప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు వాళ్ళ మిత్రుడు, అంటే ఆయనకు దగ్గర మిత్రుడు చనిపోయిండన్న ఇట్లా ఊరేసుకొని తెలంగాణ కోసం అన్నప్పుడు చాలా ఫీల్ అయినా. అంతే. ఉస్మాన్ యూనివర్సిటీ అబ్బాయి, ఒక అబ్బాయి. ఓకే, అంతే. సో తెలంగాణ ఉద్యమంలో పాడిన పాట ఒకటి పాడండి అన్న. అదిగదిగో తెలంగాణ సమరబేరి మేగే అన్నలార రండి, దగపడ్డ తెలంగాణ దండు గదిలినాదో అక్కలార రండి. అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే అన్నలార రండి, దగపడ్డ బతుకులకై దండు గదిలినాదో తమ్ములార రండి. 69 నుండి 2010 వరకు దళారుల పాలనలో నలుగుతుంది తెలంగాణ. అదిగదిగో అరచల్లదిగదిగో, అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే అన్నలార రండి, దగపడ్డ బతుకులకై దండు గదిలినాదో తమ్ములార రండి. పిట్టపల్లి సురేందర్ రాసిన పాటన్న. ఏ పాట వాడినా అసలు ఒక వేరే లెవెల్ అన్న. థ్యాంక్ యూ. అంటే ఈ పాట బాగాలేదు మీరు వాడేది అనేది లేదు, నిజం చెప్తున్నా. అంటే అంటే నేను లేట్ గా ఇంటర్వ్యూ చేస్తున్నా అన్ననే అని చెప్పేసి నేను బాధపడుతున్నా నా మనసులో మీరు పాడుతూ ఉంటే. అయితే ఇప్పుడు ఫోక్, అప్పుడు ఫోక్ వేరు, ఇప్పుడు ఉన్న ఫోక్ వేరు, అంటే చాలా మార్పులు వస్తున్నాయి అన్న. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ చేంజ్ చూస్తే? ఈ ఇప్పటి ఫోక్ అప్పటి ఫోక్ అంటే ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు తయారవుతారు. కాకపోతే మళ్ళీ అవే పాత పాటలే తీసుకొచ్చి పాడుతారు. మదనా సుందారి మదనా సుందారి మళ్ళీ చెట్టు కిందికెళ్ళి మదనో నా పోయి, అవన్నీ పాత పాటలు. మేము విన్నై కొద్దిగా అయితే ఇప్పుడు ఇంకా పూర్తిగా ఇంకా మాకన్నా వెనుక వాళ్ళని తీసుకొచ్చి ఈ పాటలు చేస్తుంది. సంతోషం. కాకపోతే ఇప్పుడు డీజే తగ్గట్టు ఉంటేనే నడుస్తుంది పాట. మనం మెసేజ్ సాంగ్స్, నేను చాలా నా యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ సాంగ్స్ ఎక్కువ పెట్టేది, కానీ ఎవరు చూస్తలేరు. అంతే. ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు పాటలు తీస్తేనే నడుస్తాయి. కానీ జనాలు కూడా ఎట్లున్నారంటే మంచి చూపిస్తే చూడట్లేదు. అంతే అంతే వాస్తవం. అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్. అమ్మ పాట మా గురువు గారు మురళీమధు గారు రాసిన పాట, ఒక మంచి పాట, వైరాగ్య గీతాలు, ఇలాంటి పాటలు పెట్టిన ఫస్ట్. వడ్లకొండ అనిల్ కుమార్ సాంగ్స్ అంటే ఆయన ఒక ఫోకే కాదు, ఒక వైరాగ్యం, ఒక అమ్మ సెంటిమెంట్, ఇట్లాంటి పాటలు పెడితే చూడలే. అందుకోసం ట్రెండ్ మారిపోయింది. మనం కూడా ట్రెండ్కు తగ్గట్టే ఉండాలి. సరే అన్న. అంటే సమాజం గురించి మీరు ఏదైనా పాట పాడమంటే ఏ పాట పాడతారన్న? మంచి క్వశ్చన్. అంటే అమ్మ నాన్న ఇవన్నీ జనరల్గా అందరూ పాడేటి. ఇప్పుడున్న సమాజం అంటే బంధాలు బంధుత్వాలన్నీ మర్చిపోతుర్రు. అంటే కాలుష్యం, వాతావరణ కాలుష్యం, మనిషి సగటు జీవితం ఒకప్పుడు 60, 70, 80, 90 ఏళ్ళు బతికిన జీవితం ఇప్పుడు కరోనా పుణ్యం అని ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలియదు. మళ్ళీ ఇప్పటికి కూడా ఇందులో ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియకుండా ఈ ప్రేమ అనురాగాలు తక్కువ అయిపోయినాయి. అంటే మనిషి బంధానికి విలువ లేదు, డబ్బుకు విలువ ఉన్నది. ఇట్లాంటి ఇవన్నీ చూస్తా అంటే మనం పాటలు అరే ఇవన్నీ పాడినా కూడా జనంలో రియాక్షన్ కొంతవరకన్నా వస్తుంది కావచ్చు, 1% వచ్చిన సంతోషం అన్నట్టు ఉంటుంది. మత్స్యదేవేందర్ రాసిన పాట నాకు బాగా ఇష్టమైన పాట. అంటే సమాజం ఎటుపోతుంది, ఏమైతుంది రాబోయే రోజుల్లో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఎవరికి ఎరుకాయి కాలం నడక,
చివరికి ఏమవుతాయో మన బతుకులు గనక, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో. మనిషే తన స్వార్థం కోసం నిత్యం పరితపిస్తుండు, అవసరాల కన్నా మిన్న ఆస్తులకై ఆశిస్తుండు. పక్కవాడి ప్రయోజనాలే తనకక్కరలేదనుకుండు. పక్కవాడి ప్రయోజనాలే తనకక్కరలేదనుకుండు. తనకు తాను నిలబడి బతికితే అది చాలని అనుకుంటుండు. ఎవరికి ఎరుకాయి కాలం నడక, చివరికి ఏమవుతాయో మన బతుకులు గనక, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో. సృష్టిలో నలుదిక్కులనంతా చిత్రవద చేసేస్తుండు. పంచభూతములనే మనిషి అరచేతులాడిస్తుండు. నేల నింగి నీరు నిప్పు గాలికి బేరం పెట్టిండు. నేల నింగి నీరు నిప్పు గాలిని బందీ చేసిండు. సృష్టిని సంపింపగజేస్తే స్థితికి మనిషి చేరుకున్నాడు. ఎవరికి ఎరుకాయి కాలం నడక, చివరికి ఏమవుతాయో మన బతుకులు గనక, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో. ఆవు పాలనే పొదుగుతో, ఆవు పాల పొదుగున విషముతో నిండుగా నింపేస్తున్నాడు. పసికందులా కలిచావులే పెట్టుబడిగా మలుచుకున్నాడు. 6 అడుగుల అడుగడుగున నేర చరితకు పథకం రచిస్తున్నాడు. అడుగడుగున నేర చరితకు పథకం రచిస్తున్నాడు. రక్తబంధ విలువలు మరిచి గుండె రాయి చేసుకున్నాడు. ఎవరికి ఎరుకాయి కాలం నడక, చివరికి ఏమవుతాయో మన బతుకులు గనక, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో. పచ్చటి అడవుల్లో వెచ్చటి నెత్తురు పారిస్తున్నాడు. కొండలనే పిండిగా చేసి దండిగా ఆర్జిస్తున్నాడు. యంత్రాలు వదిలిన మలమును సంద్రాలకు మళ్ళిస్తుండు. యంత్రాలు వదిలిన మలమును సంద్రాలకు మళ్ళిస్తుండు. సునామీ చేసేటి ప్రళయముకు కారకుడే మనిషవుతుండు. ఎవరికి ఎరుకాయి కాలం నడక, చివరికి ఏమవుతాయో మన బతుకులు గనక, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో. ఇకనైనా తెలుసుకో మనిషి, నువ్వు చేసే ఈ పొరపాటు నిన్ను నువ్వు చక్కదిద్దుకొని నలుగురికి చెయ్యందించు. కనుమూసిన పిదప కాలమే నీ కీర్తిని ఎత్తుకుంటది. ఓ కనుమూసిన పిదప కాలమే నీ కీర్తిని ఎత్తుకుంటది.
తన ఒడిలో నిన్నాడిస్తూ మరల పునర్జన్మనిస్తది. ఎవరికి ఎరుకాయి కాలం నడక, చివరికి ఏమవుతాయో మన బతుకులు గనక. ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో. సూపర్ అన్న అసలు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడున్న ఈ సమాజానికి ఇది అవసరం కానీ ఎవ్వరు చూడరు, ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. అంతే. అసలు ఎవరు రాసిరది ఈ పాట? మచ్చ దేవేందర్ గారు, పరకాల వాస్తవుడు. ఓకే. సో ఈ పాటను ఫస్ట్ మీరు చూడంగానే ఏమనిపించింది అన్న, మీ అభిప్రాయం? నేను తనకు చెప్పిన, ఆయన మంచి గీతాలు రాస్తాడు మచ్చ దేవేందర్, చాలా మంచి గొప్ప రచయిత. ఇట్లాంటి సబ్జెక్టు నాకు కావాలి, ఇది నేను ఛానల్లో పెట్టుకుంటా. దాన్ని ఒక 3-4 సార్లు కరెక్షన్ చేసి ఈ సబ్జెక్టు కావాలి. ఇవన్నీ ఇప్పుడు అడవులన్నీ కథమైపోతున్నాయి, గుట్టలన్నీ అది చేసుకుంటాను. ఇప్పుడు ఆవు పాలలో విషం కలుపుతున్నాను. అంటే అన్ని కూడా అదైపోయినాయి, కల్తీ అయిపోయినాయి. కొబ్బరి బండం తప్ప కొబ్బరి బండాన్ని కూడా సూదిచ్చి అది చేస్తున్నాం. కోళ్ళు ఇవంతా కలుషితం అయిపోతుంది ప్రపంచం. మనం దీనికి సంబంధించిన సబ్జెక్టు రాయి అని చెప్తే ఆయన ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని ఒక 10-15 చరణాలు ఉంటుంది ఈ పాట. మీకు కొన్ని తక్కువ వాడినా అంత పెద్ద పాట. నేను ఇంత పాట ఎందుకు పాడాలన్నది కూడా మీ ఛానల్లో తెలియాలి. శివ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు కూడా మీరు ఈ పాట గురించి ఆలోచించండి. ఎందుకంటే మనిషి జీవితం ఎట్లాంటిది, ఎప్పుడు పోయే జీవితంలో ఇవన్నీ బంధుత్వాలు మర్చిపోతున్నాం, అన్నీ కలుషితం అయిపోతున్నాయి. కలుషితం కాకుండా మనిషి ఆలోచన చేసి సమాజంను ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి సునామీ లాంటి, కరోనా లాంటి పరిస్థితి రావద్దనుకుంటే ఇలాంటి గుట్టలు పోవద్దు, అడవులు నరకద్దు. ఇట్లాంటి ప్రేమ అనుబంధాలు ఉంటేనే, ఆప్యాయ అనురాగాలు ఉంటేనే అక్క చెల్లెల బంధం, భార్యాభర్తల బంధం, అన్నదమ్ముల బంధం, మేనమామలు, అత్తమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, ఇవంతా బంధాలు విడిపోవడానికి కారణం ఈగో, ఫీలింగ్స్. అట్లా అంటే సమాజం అట్లా తయారైంది. మనం చూస్తున్నాం కదా రోజు భర్తను భార్య చంపడం, ఇల్లీగల్ కాంటాక్ట్ తోని పాపను, పుట్టిన 3 నెలల పాపను, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. భర్త చనిపోతే ఆ పాపను తనకు అడ్డొస్తుందని చెప్పి చంపేయడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. నిజంగా అన్న, అంటే హైదరాబాద్ లోనే జరిగింది. ఆమె వేరే వాళ్ళ కోసం 3 పిల్లల్ని చంపేసింది. మరి అసలు ఘోరంగా, అసలు అంటే సమాజం అసలు ఎటు పోతుందో నిజంగా అర్థమైతలేదు. యూట్యూబ్ లో 3-4 రోజులు వస్తుంది, అయిపోయింది కథం, మర్చిపోతారు. జైలుకి పోతారు, 3 నెలలు బయటకు వస్తారు కథం. ఇది అది ఇప్పుడు బాగా అసలు జరిగిపోవడానికి కారణం కూడా అవే. ఈ డ్రగ్స్, ఈ మత్తు పదార్థాలు తీసుకొని అలా ఇక వాడు ఏం చేస్తాడో తెలియదు మనిషి. అట్లా అంటే మీరు అంటే ఫేమ్ అవుతున్న టైంలో ఈ సోషల్ మీడియా లేకుండా అన్న లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఈ సోషల్ మీడియా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే దీనివల్ల ఈర్ష్య అనిపిస్తుందా? ఎందుకు? అప్పుడు లేకపోయా, అప్పుడు నేను వాడినప్పుడు ఉంటే ఒక వెలుగుతున్న ఒక రేంజ్లు ఉంటున్నాను, అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మనం ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు మనం ఉరకలేము. అంటే ఉరకలేమంటే అప్పుడున్న పాటలు ఇప్పుడు లేవు. అవును, నాకు అప్పుడున్నంత ఇప్పుడు ఉండే కదా. ఇప్పుడు మార్కెట్లో కొత్త వాళ్ళు వస్తారు, కొత్త నడుస్తున్నాయి. అట్లా అయినా మనం కాపాడుకుంటూ వస్తున్నాం. అయితే ఇంకో క్వశ్చన్ అన్న, అంటే ఈ సోషల్ మీడియా వల్ల అంటే అసలైన కళాకారులకు నష్టం జరుగుతుందంటే అవునంటారా? అట్లా అని ఏముండదు. కొంత వర్తున్నోళ్ళు ఎప్పుడైనా సోషల్ మీడియా ఉన్నా లేకున్నా వట్టిగా పాడినా కూడా వర్తు ఫుల్ ఉంటే క్యాండిడేట్ బయటకు వస్తాడు. ఇక వర్తు లేని వాళ్ళు కొందరు అప్పుడప్పుడు వస్తా అంటారులే సోషల్ మీడియాలో, ఒక్క పాటతోనే వచ్చి వెలిగిపోతారు. మళ్ళీ తర్వాత ఒక్క నైట్కి వచ్చింది, ఒక్క నైట్ లోనే వెళ్ళిపోతుంది. అంతే. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, కొన్ని వేల పాటలు పాడిండు. ఆయన జరిగిపోయినా కూడా ఆయన పాటలు ఇప్పటికీ ఏదన్నా పాట పెట్టుకుందామంటే ఆయన పాటలు పెట్టుకుంటారు, ఘంటసాల పాటలు పెట్టుకుంటారు. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అవును, అంతే. అవి మర్చిపోలేం. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళని తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం. అంటే అట్లా అలవాటు అయిపోయిన మైండ్ సెట్. ఆ పాత పాటలు వింటే ఆ మధురాలు వేరే అనిపిస్తాయి. సో బాలు గారి పాట ఏదన్నా ఒక పాట పాడండి అన్న. బాలసుబ్రహ్మణ్యం నాకు ఇష్టమైన పాట. ఓకే. మా గురువు గారు రాసినటువంటి పాట. మముగన్నా మాయమ్మ
మా తల్లి లచ్చమ్మ జన్మంత మొక్కిన నీ రుణం తీర్చలేమమ్మా జన్మంత మొక్కిన నీ రుణం తీర్చలేమమ్మా అమ్మా 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 ఓ మాయమ్మ మముగన్నా మాయమ్మ మా తల్లి లచ్చమ్మ జన్మంత మొక్కిన నీ రుణం తీర్చలేమమ్మా అన్నా థ్యాంక్ యూ అయితే ఈ పాట మీకు ఇష్టం అన్నారు కదా, అంటే ఎందుకు ఇష్టం అనిపించింది ఈ పాటలు? ఏమనిపించింది మీకు? మా అమ్మ పేరు ఉంటుంది లచ్చమ్మ. ఓకే. నాకు జన్మనిచ్చిన తల్లి, అదో చరిత్ర. ఓకే. నేను సాదుకున్న నన్ను ఆ, అమ్మ నాన్న సొంత అమ్మ నాన్న ఓదెలు లచ్చమ్మ, మాది ఆబాద్ జమ్ముకుంటా ప్రాపరు. ఇక్కడ మొగిలయ్య సుగుణ మా ఇక్కడ చదువుకున్న వాళ్ళు. ఓకే. వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు నాన్న చనిపోయింది. ఓకే. అంటే ఏంది స్టోరీ? అంటే ఈ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. అంటే సాదుకున్న వాళ్ళు ఏంది అంటే అమ్మ నాన్న అంటే నేను చిన్నప్పుడు 3 నెలల గుడ్డప్పుడు మా అమ్మ లచ్చవ్వ, మా నాన్న ఓదేలు. ఆయన కూడా భక్తి పాటలు అవి ఇవి ఆయనదే వచ్చింది అనుకుంటా. నేను ఇప్పుడు ఆయన గుళ్ళల్లో వాడేది. ఆయనకు 5గురం మేము, నేను లాస్ట్. ఓకే. ఈ నాన్న మా నాన్న వల్ల తమ్ముడు. అయితే ఈయనకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత పిల్లలు కాలేదు. కాకపోతే నన్ను సాదుకొని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఇంకో అబ్బాయి పుట్టిండు ఇక్కడ. సో అందరూ ఇప్పుడు కలిసే ఉన్నారా అన్న? లేదు. ఓకే. ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే, ఇక నేను మా నాన్న ఇక్కడ నన్ను పెంచుకున్న నాన్న చనిపోయిండు, అక్కడ అమ్మ నాన్న చనిపోయింది. ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్, సాదుకున్న వాళ్ళని అంత ఉంటాయి కదా, అదే సమాజంలో కూడా అంటా ఉంటారు. అట్లా సాదుకున్న వాళ్ళని కొద్దిగా దూరం పెట్టిర్లే ఇప్పుడు. ఓకే. దూరం పెట్టిర్రు, అట్లే దూరం ఉంటున్నా. సో లవ్ మ్యారేజ్ అన్నా మీది అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్. వదిన పేరు శ్రీలత. ఓకే. ఎంతమంది పిల్లలన్నా? 2. అక్షయ్ కొడుకు పేరు అక్షయ్, బిడ్డ నవ్యశ్రీ. ఓకే. ఏం చదువుతున్నారు ఇప్పుడు వాళ్ళు? కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్, 3rd ఇయర్, బిడ్డ ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది ఇప్పుడు. అంటే హైదరాబాద్లో ఉన్నారా? ఇక్కడ హైదరాబాదే. ఓకే. వాళ్ళని ఏం చేపిద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ సైడ్ ఏమైనా తీసుకొని వస్తారా, లేకుంటే వాళ్ళ ఓన్ చాయిసా? లేదు, అది మనం వాళ్ళకు వాయిస్ ఉంటే పాడితే ఎంకరేజ్ చేసినా బాగుండు. మా అబ్బాయి పాడతాడు లైట్గా, కానీ వానికి ఇంట్రెస్ట్ లేదు. చదువు అయిపోయినాక చూద్దాం అంటాడు. పాప మంచి డ్యాన్స్ చేస్తుంది. ఓకే. సో వదిన దగ్గర నుంచి మీకు ఎట్లుంటుంది సపోర్ట్? అంటే ఈ సింగింగ్ దాంట్లో కానీ మీరు ఏ పని చేసినా కానీ ఎట్లా హెల్ప్ చేస్తారు వదిన? ఓకే. వదినే మంచిగా పాటలు పాడినా ఇది ఇట్లా పాడితే బాగుండు, కొద్దిగా సజెషన్లు కూడా ఇస్తారు. ఓకే. బాగా చూసుకుంటుంది అంటే అట్లా. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీ మొత్తం రాజకీయాలకు దగ్గర అయిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకునికి పాటలు పాడడం ఇది మనం చూస్తూ ఉన్నాం. ఓకే. ఓకే. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారన్న? అంటే నిజమంటారా అది? అంటే ఫోక్ ఇండస్ట్రీ మొత్తం రాజకీయాల గురించి అట్లేం లేదు. అంటే ఇప్పుడు ఒక 5 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్లప్పుడు పాడతాం. అంటే ఒక లీడర్ కోసం పాడతాం. పాడినంత మాత్రాన లీడర్కు మొత్తం మనం పోయి ఆయన దగ్గర ఉన్నట్టు కాదు కదా. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్గా చాలామంది కళాకారులు ఆర్కెస్ట్రాలు కావచ్చు, మ్యారేజ్ ఈవెంట్స్, ఇంకా వేరే పెళ్ళిళ్ళకు అట్లా అన్ని చాలా చేసుకుంటా అంటారు. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళనే పట్టుకొని ఉంటే అదొక పేరు అయిపోయింది అంతే తప్పితే
ఫోక్ ఇండస్ట్రీ ఎప్పుడు కానీ రాజకీయ నాయకుల దగ్గర అంత ఉండదు. ఓకే. అవసరం కోసం పోతాం, ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ అవసరం కోసం మనం పిలుస్తారు, ఒక పాట కావాలని పిలిస్తే పోతాం, అలా తప్పు లేదు. అంతేగాని దానికి కట్టుబడి ఉండేటువంటి సంస్కృతి చాలా తక్కువ. కళాకారులు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఉండవచ్చు, ఉంటాయి కానీ అందరినీ అనలేము కదా. అట్లా ఒక సమాజంలో బియ్యం అన్నప్పుడు రాళ్ళు ఉంటాయి 4-5, ఉన్నంత మాత్రాన బియ్యం మొత్తం అనలేం కదా. కదా అని అంటారు. కవర్ చేసిరు కదా, కవర్ చేసిన దానిలో ఉన్నదే వాస్తవం, అంతే. అందరు ఉండరు. సో మీకు ఇష్టమైన పాట ఏదన్నా సినిమా పాటలలో? స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నానా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిరారన్నా. ఈ పాట బాగా ఇష్టం. ఓకే. అంటే మా స్నేహితులు కూడా ఎక్కువ ఇదే పాడమంటారు. ఇంటర్మీడియట్ నుంచి నా డిగ్రీ ఫ్రెండ్స్, పీజీ ఫ్రెండ్స్ ఈ పాట కోసమైనా పిలిపించుకుంటారు, గెట్ టుగెదర్ అయినా ఏదైనా. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారన్న? బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్లో కొంతమంది ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఉన్నారు, ఒక 10 మెంబర్స్ దాకా వెళ్తారు. ఓకే. అలా మా మిత్రులు ముఖ్యంగా రామయ్య, నడిగడ్డ రాజు, మంజులాని, రమేష్, యాదగిరి, సొల్లు యాదగిరి, చారి, ఇట్లా చాలా మంది. అంటే ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు మర్చిపోతాం కానీ. సో ఇప్పుడున్న ఫ్రెండ్స్ అందరూ వెన్నుపోటు ఓడుస్తూ ఉంటారు, మొత్తం లంగలు దొంగలు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మీకు మోసం చేసిన ఫ్రెండ్స్ ఎవరన్నా? లేరు, ఎవరు లేరు. అంత దాకా రాణించుకోవద్దు మనం కూడా. ఓకే, ఇక పక్కన పెట్టేయాలి అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఏదైనా మర్చిపోలేని సంఘటన ఇప్పటికీ మీకు గుర్తుండిపోయింది ఏదన్నా ఉందా అన్న? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసేటప్పుడు ఆర్డీ పరేడు, అంటే ఆర్డీల హైదరాబాద్లో సెలెక్షన్ అయితే ఆడికెళ్ళి ఢిల్లీకి పంపిస్తారు రిపబ్లిక్ డిగ్రీ అప్పుడు 26 జనవరికి. అప్పుడు బొంతు రామ్మోహన్ అన్న, ఇప్పుడు మన హైదరాబాద్ మేయర్ మాజీ, అవును, ఆయనే అక్కడ సెలక్షన్ కమిటీలో ఒక మెంబర్ కాదు అప్పుడు, నా లెక్క తను కూడా వచ్చిండు. మాకన్నా ఏజ్ పెద్ద రామ్మోహన్ అన్న. ఒక టైం 8:30 to 9 వరకు మనం ఆడ ఉండాలి. కొద్దిగా కడుపు నొప్పి లేచి కొద్దిగా లేట్గా నేను పోయినాక రిజెక్ట్ చేసి నన్ను. నేను ఇక్కడ నుంచి కాకతీయ యూనివర్సిటీలో సెలెక్షన్ అయ్యి అక్కడికి వెళ్ళిన. అక్కడ సెలెక్షన్ అయితే ఢిల్లీకి పోవాలి. అది ఆర్డీ పరేడు, ఆర్డీ అంటే ఢిల్లీలో. ఇక బాగా బాధ అనిపించింది, అరే ఇంత దూరం పాటలు పాడుకుంటూ పోతేని వాకింగ్, ఎక్సర్సైజ్ అన్నీ ఉంటాయి కదా అలా, ఎన్ఎస్ఎస్ ద్వారా ఎన్సీసీ లెక్క ఉంటుంది. అవన్నీ చేసినా ఒక 10 నిమిషాలు లేటుకు ఇంత ఘోరం బాగా ఏడుస్తా. అంటే అలా వాచ్మెన్ ఒక ఆయన రంగయ్య అని ఆయన పేరు, ఆయన ఎందుకు ఏడుస్తాను బాబు అది అంటే, అంకుల్కి ఇట్లా అయింది, ఇట్లా బాగా ఇబ్బంది అయింది, నేను ఇక్కడ దాకా వచ్చిన, ఇది ఒక్కటి సెలెక్షన్ అయితే అయిపో అది అని అంటే, నువ్వు ఏడోక నేను రేపు పొద్దున నేను సార్తో మాట్లాడిస్తా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి రామ్మోహన్ అన్న ఇంకో ఆయన తీసుకెళ్ళి, సార్ ఆయన తప్పైందట సార్ అంటే, తప్పైందని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా వాళ్ళ చూపెట్టుకోవాలి కదా, అంటే మనం తొందర లూజ్ అవుతామని ఒక 20 నిమిషాలు అట్లా బాగా ఇబ్బంది పడ్డ తర్వాత, నీ పేరు సెలక్షన్ కమిటీలో రాసిన అని చెప్పి అన్నారు. ఇట్లా దండం పెట్టి ఫుల్ హ్యాపీగా. అది ఎప్పుడు అంటే టైం విలువ తెలిసిపోయినప్పుడు నాకు, అంటే క్రమశిక్షణ, ఇవి రెండు అక్కడ అర్థమైన నాకు. మిస్బిహేవియర్ ఎప్పుడు చేయొద్దు, టైం పంచువాలిటీ ఉండాలి. అది ఇప్పటికీ నన్ను రన్నింగ్లో ఉంచింది అనుకుంటా ఫీల్డ్లో. ఎందుకంటే అట్లా మెయింటైన్ చేస్తేనే ఉండగలుగుతాం. అది చాలా బాధ అనిపించిన విషయం. ఎందుకంటే అప్పటిదాకా పోయి ఆడ డిసప్పాయింట్ అయ్యి వస్తే బాగుండేది. మళ్ళీ అక్కడ ఢిల్లీలో సెలెక్షన్ అయినా కూడా నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ బార్డర్లో సైన్ కూడా హిందీలో ట్రాన్స్లేషన్ చేసి పాడితే. ఓకే. అది ఇంకా అది రాకపోవు
అట్లా. అయితే ఇంకోటి అన్న, ఇప్పుడు మీరు తమిళ్లో పాడిరు, హిందీలో పాడిరు, సో అంటే ఈ లంబాడీలో పాడిరు, అన్ని పాడిరు కదా, ఈ భాషలన్నీ ఎట్లొచ్చు మీకు? వస్తాయా లేకుంటే తెలుగులో మనము తెలుగులో రాసుకొని పాడమే. ఓకే. అయితే ఏదైనా లంబాడీ సాంగ్ ఒకటి, తమిళ్ సాంగ్ ఒకటి, హిందీ సాంగ్ ఒకటి నా కోసం. అవి నోటికి రావు. కాకపోతే ఒకటి గల్గల్ సప్పుల అన్నది చెమ్ చెమ్ చెమికా గుగురా లావచ్చు, హతేన హంగడి బంగడా లావచ్చు, ఈ రెండే లైన్లు గుర్తున్నాయి. అంతేగా రావు. హిందీ అయితే పాడగలుగుతాం. ఏదన్నా ఒకటి హిందీ మంచి సాంగ్. सुनो सुनो सारे संसार में मेरा भारत महान है, हिंदू मुस्लिम सिख ईसाई सभी लोग यहाँ समान है. सुनो सुनो सारे संसार में मेरा भारत महान है, हिंदू मुस्लिम सिख ईसाई सभी लोग यहाँ समान है. वीर जवानों बोलो अपना माता भारत माता, कारगिल के मेरे अमर सैनिकों तुम हो असली नेता. ये मत भूलो देश के वासी हम सब भाई भाई हो, ये मत भूलो देश के वासी हम सब भाई भाई. हिम्मत ईमान से आगे बढ़ना, इधर न डरना कोई. सुनो सुनो सारे संसार में मेरा भारत महान है, हिंदू मुस्लिम सिख ईसाई सभी लोग यहाँ समान है. भिन्न जाति के विभिन्न लोग का मिलन यहाँ अति सुंदर, ईश्वर अल्लाह नानक क्रिस्तु का ये भारत एक मंदिर. जोर जोर से गाएंगे जन गण मन वंदे मातरम, जोर जोर से गाएंगे जन गण मन वंदे मातरम. एक साथ हम बोलेंगे जय बोलो वंदे मातरम, 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 जय बोलो वंदे అసలు కాదు. ఇప్పుడు మీరు పాడుతూ అసలు వాటర్ తీసుకుంటలే అంటే పెయిన్ వస్తలేదా మీకు గొంతు? ఇక అట్లేమో అలవాటు అయిపోయింది. అది మన లోపల ఫస్ట్ నేను పాడాలన్న కుతూహలం ఉన్నది కాబట్టి అవన్నీ ఏం పట్టించుకుంటాను. ఓకే ఓకే. అయితే మీ జీవితంలో మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజు ఉందా అన్న? అదే ఇంతకుముందు చెప్పలేదా, అదొకటి. మా నాన్న చనిపోయినాక కొద్దిగా నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా బాధపడ్డా. చదువుకొని ఎందుకు ఇచ్చారు నన్ను నా తల్లిదండ్రులు, ఎందుకు ఇచ్చారు, ఇస్తే నేను ఇక్కడ ఇబ్బంది పడబడుతుంది, పిల్లలు ఒకడ నేను ఒకడ. అంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చిన తర్వాత అంటే మళ్ళీ అక్కడ మీరు పోలేరా? పోలేదు. నేను ఈ వయసులో పెళ్ళి అయినాక ఎట్లా పోతా, వాళ్ళు ఎట్లా పిలుచుకుంటారు తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ అసలు వాళ్ళ నలుగురికి పనిచేసారు. అక్కడ పెద్ద మన అమ్మ నాన్న ఏం సంపాదించలేదు. 200 గదాల జాగా ఉంటే అందులో పెద్దన్న ఇల్లు కట్టుకున్నాడు, ఇంకో అన్న ఆయన ఉంటాడు, అక్కలిద్దరు అంతే. వాళ్ళకంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడతారు కదా? వాళ్ళు మాట్లాడతాం, అందరం కలిసి ఏదైనా కలిసి ఉంటాం, అది చేస్తూ ఉంటాం. ఓకే. అయితే మీతోటి పాటలు పాడించుకొని డబ్బులు లేకుండా మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? అంటే ఉంటారు కానీ సంఘటన చెప్పండి, పేర్లు వద్దు. అంటే ఎట్లా మోసం చేసి? అన్న రేపు రికార్డింగ్ వస్తావన్న హన్మకొండకు అని ఒక మిత్రుడు ఫోన్ చేసింది. పోయినా, అన్న సాంగ్ పాడండి, నేను వస్తున్నా, మీరు పాడేసేయండి, వచ్చి నేను డబ్బులు ఇస్తాను. పాట అయిపోయింది బ్రదర్, నేను పోతా మరి. అది అంటే నా కొద్దిగా ఇక్కడ నా ఫోన్ ఛార్జింగ్ లేదన్నా, నేను పెట్టుకొని మీకు ఫోన్పే చేస్తా, మీరు వెళ్ళిపోండి. సరే వెళ్ళిపోయినాక గంట అయింది, 2 గంటలు అయింది, రోజు అయింది, 2 రోజులు అయింది, నెల అయింది, వారం అయింది, 10 రోజులు అయింది. ఇక ఫోన్ చేసి నాకే చేస్తాను, పోనీ తీసి అప్పుడే. కానీ కొన్ని రాసి ఉంటే మనకు అత్తయ్య డబ్బులు రాకపోతే రావు అని సప్పుడే ఊకున్నా. ఎప్పుడైనా కనిపించిందా? మళ్ళీ కల్పించింది కానీ ఇక నేను ఏం మాట్లాడలేదు. నన్ను వచ్చి నమస్తే అన్నా అంటే నమస్తే అని. పైసలు లేకుండా నమస్తే పెడితే ఏం లాభం? అంతే. నమస్తే పెట్టినా కూడా నేను కొద్దిగా ఆయన నాకు మనసులో అనిపించుకున్నా కానీ ఇక బయటికి అనాలి, నమస్తే తమ్మి బాగున్నావు అని. ఆయన కూడా అడగలేదు మీరు? ఇక పైసలు అడగాల్సింది అన్న. అడిగితే మొహం ఎట్లా అంటే ఏం చెప్తున్నానో మనకు తెలుస్తుండే. ఇక మెసేజ్లు పెట్టిన
తమ్ముడు మంచి గుణపాఠం చెప్పినావు నమ్మినందుకు అని ఇవన్నీ మెసేజ్ల ద్వారా అయింది. కలిసినప్పుడు ఇక నమస్తే పెట్టినప్పుడు మనం నమస్తే నుంచి రిప్లై ఏముండదు కదా, ఏముండదు అంటే పంపిస్తాను, రేపు పంపిస్తాను, ఎల్లుండి పంపిస్తాను, దండాలు పెట్టుడు మెసేజ్లు ఉంటాయిగా ఇట్లా పెట్టిండు. నా ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక నన్ను పంపుర్రి. ఎన్ని రోజులు అవుతుంది? 1 year దాటింది. 1 year దాటిద్దా? సో ఇప్పటికైనా పంపిస్తే కొంచెం అంటే కొంచెం ఉన్నట్టు ఉంటుంది విలువ. ఇక మీరు పంపేకుంటే అది కూడా లేనట్టు ఉంటుంది. ఇప్పటికి ఉన్నారా ఫీల్డ్ లో? ఉన్నారు. ఓకే. నేను మళ్ళొక ఈ శివ స్టూడియో ద్వారా లాస్ట్కి ఒక ముచ్చట. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మా గురువులు మురళీమధు గారు, చొల్లేటి రాజన్న, రికార్డింగ్లో నాకు ఎక్కువ సహకారం అందించిన సత్తర్బాయ్, జిఎల్ నామదేవ్ గారు, పాషా స్టూడియోస్, అదేవిధంగా లిరిక్ రైటర్లలో మధ్యవేన్ శ్రీనివాస్, అవధూతి లక్ష్మణ్, మిట్టపల్లి సురేందర్, డాక్టర్ వెన్నెల శ్రీనాథ్, అదేవిధంగా పొద్దుపొడుపు శంకర్, బుర్ర సతీష్, తుమ్మనపల్లి రాజు, ఇంకా చాలామంది కవులకు నాకు మంచి మంచి పాటలు ఇచ్చిన మల్లిక్ తేజ, మైపాల్, వీళ్ళందరికీ ఇంకా మర్చిపోతే ఏమనుకోవద్దు. నా కళాకారులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. నాకు మంచి పాటలు ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, నాకు కోరస్ ఇచ్చిన టీం మెంబర్స్ అందరికీ మీ ఛానల్ తరఫున మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. ఇంకో విషయం ఏంటంటే నాకు ఇప్పుడు అమ్మ సాంగ్ కావాలి. ఓకే. సో అమ్మ పైన ఒక మంచి పాట, అమ్మ పాట నాకు ఇష్టమైన పాట, మా గురువు గారు మురళీమధు గారు రాసినటువంటి పాట. అంటే ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులను కరెక్ట్ చూడకుండా ఓల్డ్ ఏజ్ వేయడము, దాని మీద రాసిన నేను ఒక 2-3-4 సంవత్సరాల క్రితమే ఓల్డ్ ఏజ్ పంపిస్తారు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది ఆ పాట పాడి. ఓకే. చాలామంది వాడింది, నేను పాడిన పాటను మధుప్రియ పాడింది, ఇంకా గంగా పాడింది అక్కడక్కడ. అమ్మలు నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయట పడ్డా రోజు తలుచుకో ఓ అమ్మ కొడుక, బయట పడ్డా రోజు తలుచుకో. కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల దూసెరా, నిదురలో కదిలించిన తన నిదురనే బలి చేసిరా, నిండుగా నిన్ను కన్నదిరా, నిండుగా నిన్ను కన్నదిరా, మొండిగా నువ్వు మరువకురా, బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మదే కదరా. 9 నెలలు మోసినాది ఊపిరి నీ కూదినాది, 9 నెలలు మోసినాది ఊపిరి నీ కూదినాది, ఊడిగం నీకు చేసినాది ఉపవాసం ఉన్నది, ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఉత్తుత్త కొడుక, పురిటి బాధలు నువ్వు పడలేదు. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయట పడ్డా రోజు తలుచుకో. దేవుడెక్కడ లేడురా, వాడమ్మలో ఉన్నాడురా, దేవుడెక్కడ లేడురా, వాడమ్మలో ఉన్నాడురా, అమ్మ కాళ్ళకు మొక్కరా, ఆ పైన దేవుడు దిక్కురా, అమ్మలోటు అక్కది చదురా ఓ అమ్మ కొడుక, అమ్మ దీవెన నిన్ను నడుపునురా. ఆలి నీకు మొన్నటిదిరా, పిల్లలు నిన్నటి వారే, ఆలి నీకు మొన్నటిదిరా, పిల్లలు నిన్నటి వారే, నేడు అమ్మను అలక చేయకు, ఆకలితో మార్చి చంపకు, పేగుదించిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మదే కదరా ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మదే కదరా ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మదే కదరా. సూపర్ అన్న.
థ్యాంక్ యూ. మంచిగా పాడుతున్నారు, ఇంకా ఇట్లా అంచెలంచెలుగా ఎదగాల, ఎన్నో పాటలు పాడాలి, మంచి మూవీస్లో పాటలు పాడాలని చెప్పేసి నా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఫైనల్గా సో మంచి ఊపున సాంగ్స్, మీరు పాడిన సాంగ్స్ ఒక 5-6 పాడి ఎండ్ చేద్దాం, ఓకేనా? అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, పళ్ళమ్మెగో పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారావే నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, నీ మీద ఒట్టేసి నేరియాలో నిజము చెప్పుతున్న నేరియాలో, నన్ను ఉన్న మాటలను నేరియాలో జర నమ్మవేగో పిల్ల నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, అరే పెద్ద పెళ్లి కాడ నేరియాలో నాకు 2 పిల్లాలుండు నేరియాలో, 2 పిల్లాల నిలిసి నేరియాలో నిన్ను నిన్నే పెళ్ళాడుతాను నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, కరీంనగర్ కాడ నేరియాలో నాకు కంకార మిషన్ ఉంది నేరియాలో, కంకార మిషన్ అమ్మి నేరియాలో నీకు కమ్మలు బుట్టాలు తెత్త నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, పున్నాపు వెన్నెలా వలలో పూసి గాయంగా, అమాస ఎన్నెలా వలలో ఆగి గాయంగా, పున్నాపు ఎన్నెలా వలలో పూసి గాయంగా, అమాస ఎన్నెలా వలలో ఆగి గాయంగా, దంసంగదాని మడిమే వలలో దగ్గునా మెరిసే, నన్నారి నారనానా వలలో నన్నా నానా, బీరకాయల నిండా వలలో బియ్యంగు బోసి, రమ్మాని పిలిచింది వలలో రంబా దొరసాని, పున్నాపు ఎన్నెలా వలలో పూసి గాయంగా, అమాస ఎన్నెలా వలలో ఆగి గాయంగా, ఊరి బయటుంది ఊడల మర్రి రాయేనా మల్లి, ఉయ్యాల మనము ఊగల ఇయ్యాల బాయే బయలెల్లి, ఊరి బయటుంది ఊడల మర్రి రాయేనా మల్లి, ఉయ్యాల మనము ఊగల ఇయ్యాల బాయే బయలెల్లి. ఏదైనా విప్లవ పాట? విప్లవ పాట అమ్మా సరే విప్లవం వద్దు, ఇంకేదైనా ఊపున సాంగ్ ఏదైనా ఉందా అన్న? లాస్ట్ లో ఒక పాట పాడతా శివ, ఈ ఊ పాట కాదు, సమాజానికి కొద్దిగా అర్థమయ్యే విధంగా. అంటే పల్లెల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినాక ఏదైనా పెళ్లి పెట్టుకున్నామంటే సెల్ ఫోన్ల ద్వారానే చెప్తున్నారు, కార్డు కూడా వాట్సాప్ లో సెండ్ చేస్తున్నాం, అక్షింతలు కూడా వాట్సాప్ లో ఇస్తున్నారు, అక్షింతలు కూడా కనీసం ఫోన్ చేసి కూడా విషయం చెప్తలేదు. అంటే ఒకప్పుడు ఫోన్ చేసేది, ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు ఫోన్ చేసి శివ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ శివ అని చెప్పేది, ఇప్పుడు మెసేజ్ వాట్సాప్ లో హ్యాపీ బర్త్డే శివ అని పెట్టేస్తారు, 4 లవ్ గుర్తులు పెట్టి ఒకటి కేక్ ముక్క పెడితే అది అయిపోయింది. అట్లా కాకుండా పాట పల్లెను మర్చిపోవద్దని ఈ యొక్క పాట. ఈ పాట మరిసిందో పల్లె నా మాటే మరిసిందో, పాట మరిసిందో పల్లె నా మాటే మరిసిందో, ఆట పాటల నడుమ ఆయి గుండె పల్లె అన్నీ మరిసిందో, అమ్మ జోలాలి మరిసిందో, పాట మరిసిందో పల్లె. లెల్లాయి సొన్నాయి పాటల్లో దెల్లారే సారంగ ధర పాట పతి ఏట దొర్లాడే, కోలాట జాజీరి బతుకమ్మ పాటలు ఉయ్యాల వంగుత ఊరంతా మెరిసేది, సినిమోని చిత్రాల పాట సోకయ్యింది నా పల్లె పద్యాలు పాడ సిగ్గయ్యింది, పాట మరిసిందో పల్లె నా మాటే మరిసిందో, నాట్లేసే అక్కలు పోసాగ పాటేస్తూ ఇద్దారే పొద్దంతా ఎకరమేసేది, తూర్పారబట్టిన సూరన్న మారన్న ఆసికే కలుపుట్ల రాసులు తీసేది, ఫ్యాను రెక్కల గారికి పాటగిరిపోయింది పల్లె పాటల తాళ దుమ్ము రేగింది, పాట మరిసిందో పల్లె, దుఃఖమ
దుఃఖమచ్చి మన పోషక్క ఏడిస్తే మాడ కట్టోళ్ళంతా ఊకుంచమచ్చేది. ఒక్కొక్క ముచ్చట్లు వల్లించి ఏడిస్తే ఒక్కొక్క ముచ్చట్లు వల్లించి ఏడిస్తే దుఃఖమెంతో పొంగి పొరులుకొచ్చేది. నా పల్లె తల్లులు శోకాలు పడితే నా పల్లె తల్లులు శోకాలు పడితే లోకాల ఈశ్వరికి పాటై జేదేది పాట మరిసిందో పల్లె నా మాటే మరిసిందో. థ్యాంక్ యూ. సూపర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చే అప్కమింగ్ కళాకారులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అప్కమింగ్ కళాకారులు కష్టపడండి, ఒకరోజు కాకుంటే ఒకరోజు గుర్తింపు వస్తుంది. కానీ ఈర్ష ఈగోలు పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కళాకారునికి ఎక్కువగా ఉండేది ఈర్ష, ద్వేషం. ఇవి తప్పకుండా కొంత తగ్గించుకుంటే ఒకరోజు కాకుంటే ఒకరోజు మన టాలెంట్కి తగ్గట్టు ఎప్పుడో ఒకసారి మనను విజయం వరిస్తుంది, మనకు పేరు వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. కానీ కొన్ని రోజులు వెయిట్ చేయాలి. కాకపోతే ఇప్పుడున్న సమాజం వెయిట్ చేసేంత లేదు. అయినా మా తోటి కళాకారులకు నేను చెప్పేది ఇది ఒకటే, ఈర్ష్య ద్వేషాలు కొంత తక్కువ చేయండి, కష్టపడండి, పాట కోసం కష్టపడండి, పాటను ప్రేమించండి. ఒక రచయిత తన సాహిత్యాన్ని ప్రేమించండి, ఒక డప్పు ప్లేయర్ ఒక డప్పును ప్రేమించండి. ప్రేమిస్తే ఏదైనా మనకు దగ్గర అవుతుంది. అది నా ఆలోచన. మీ అందరికీ నచ్చుతుందని మరొక్కసారి శివ యూట్యూబ్ ఛానల్కు నన్ను ఆహ్వానించినందుకు వారికి, వారి టీంకు, మరి ప్రేక్షకులందరికీ, శివను అభిమానించే ప్రేక్షకులందరికీ నన్ను కూడా అభిమానించాలని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.